నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించినటువంటి కేసు గాదే సాయికృష్ణ మిస్సింగ్ కేసు. ఈ కేసులో అనేక రకాల నాటకీయమైనటువంటి పరిణామాలు. తాజాగా సిట్ అధికారులు కృష్ణలంక మాజీ సిఐ నాగరాజుని అదుపులో తీసుకున్నారు, అరెస్టు చూపించారు. ఆయనకి 14 రోజులు రిమాండ్. అయితే ఇప్పుడు ఒక కీలకమైనటువంటి సమాచారం ఏంటంటే, దానికి సంబంధించి ప్రధాన పత్రికల్లో కొన్ని ఆర్టికల్స్ వచ్చాయి. అతనిపై తీవ్రమైనటువంటి ఒత్తిడి వస్తుంది. ఇది ఎన్బిడబ్ల్యూ వ్యవహారానికి సంబంధించిన కేసు కాదు. ఇందులో చాలా బలమైనటువంటి వ్యవస్థలు ఉన్నాయి, వ్యక్తులు ఉన్నారు. దీనికి సంబంధించి ఎక్కడా కూడా ఈ యొక్క పూర్వాపరాలు కానీ, పూర్తి సమాచారం కానీ, వివరాలు కానీ ఎక్కడా కూడా బయట పెట్టవద్దు. మీకు భవిష్యత్ కాలంలో ఒక కీలకమైనటువంటి పరిస్థితి ఉంటుంది అని ఒక రిటైర్డ్ డీజీపీ ద్వారా సిఐ నాగరాజుకు రాయబేరం అనేది ఇప్పుడు ప్రధానమైనటువంటి అంశంగా రాజకీయ వర్గాల్లో, అలాగే పోలీసు వర్గాల్లో కూడా చర్చ జరుగుతుంది. గాదే సాయికృష్ణ మిస్సింగ్ వ్యవహారానికి సంబంధించి అనేక రకాలుగా వార్తలు వినిపిస్తున్నప్పటికీ, కానీ దీని వెనుక ఉన్నటువంటి అదృశ్య వ్యక్తి ఎవరు, శక్తి ఎవరు? కూటమిలో ఒక ముఖ్యమైనటువంటి పార్టీకి సంబంధించి ఒక ఎంపీ హస్తం ఉంది. కీలకమైనటువంటి పరిణామాలకు దారి తీస్తుంది కాబట్టి ఎక్కడ కూడా ఎలాంటి వివరాలు చెప్పొద్దు అనేది. దీనికి సంబంధించే ఒక పత్రికలో వచ్చినటువంటి కథనం మనం ఒకసారి పరిశీలించాలి. ఎమ్మెల్యే టికెట్ ఇస్తాం, ఎవరి పేర్లు చెప్పొద్దు, ఉన్నది ఉన్నట్లు చెబుతానన్న సిఐ నాగరాజుకు ప్రభుత్వ పెద్దల ఆఫర్. ఇది ఎక్కడ కూడా మేము నిర్ధారించట్లా, జస్ట్ ఇలా జరుగుతుంది, ఇటువంటి వార్తలు వస్తున్నాయి, ఈ న్యూస్ వైరల్ అవుతుంది అని తెలియజేయటం మాత్రమే మా ఉద్దేశం తప్ప ఇది ఎక్కడా కూడా ఇలా జరిగింది, ఇలా జరుగుతుందంట అని మేము నిర్ధారించట్లా. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఇస్తాం, మిత్రపక్షం అందుకు సిద్ధంగా ఉంది. కాపు యువకుడు సాయికృష్ణ లాకప్లో అదృశ్యం వెనుక సూత్రధారులు పేర్లు బయట పెట్టొద్దు. ఇది సిఐ నాగరాజుకు ప్రభుత్వ పెద్దలు ఇచ్చిన ఆఫర్. సాయికృష్ణను కనుమరుగు చేయడానికి ప్రధాన కారణమైన భూ ఆర్థిక వ్యవహారాలను వెల్లడించవద్దని, అందులో సూత్రధారులైన పోలీస్ బాస్, బిగ్ బాస్తో పాటు అధికార పార్టీ కీలక నేతల పేర్లు బయట పెట్టొద్దని ప్రభుత్వ పెద్దలు షరతు పెట్టినట్లు విశ్వసనీయంగా తెలిసింది. నాగరాజుకు సన్నిహితుడైన రిటైర్డ్ డీజీపీ ఈ మేరకు రాయబారం నడిపినట్లు సమాచారం. ఈ వ్యవహారం ప్రస్తుతం పోలీసు వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. డీల్ కుదరడంతోనే సిఐ నాగరాజు అజ్ఞాతం వీడి అరెస్టుకు సహకరించినట్లు తెలిసింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం సిఐ నాగరాజు అరెస్టుకు ముందు తెర వెనుక సాగిన వ్యవహారాలు ఇలా ఉన్నాయి. నేను ఒప్పుకోను, అందరి పేర్లు బయట పెడతా, ఎదురు తిరిగిన సిఐ నాగరాజు. కాపు యువకుడు సాయికృష్ణ లాకప్లోనే కనుమరుగు చేసిన వ్యవహారాన్ని సిఐ నాగరాజు వరకే పరిమితం చేయాలని ప్రభుత్వ పెద్దలు ఎత్తుగడ వేశారు. టీడీపీ కీలక నేతల భూదందాలు, ప్రైవేట్ ఆర్థిక సంస్థ అక్రమాలపై సంబంధించిన ఇరు వర్గాల మధ్య విభేదాల నేపథ్యంలోనే సాయికృష్ణను టాస్క్ ఫోర్స్ పోలీసులు అక్రమంగా అదుపులోకి తీసుకున్నారన్నది బహిరంగ రహస్యం. ప్రభుత్వ పెద్దలకు కంటిలో నలుసుగా మారిన సాయికృష్ణను అడ్డు తొలగించుకునేందుకు విజయవాడ పోలీసు బాస్తో పాటు బిగ్ బాస్ డైరెక్షన్లో కథ నడిపించారు. టాస్క్ ఫోర్స్ అధికారి ఉత్తరాంధ్ర మంత్రికి సమీప బంధువు కాగా చిన్నబాబుకు నమ్మిన బంటు పోలీస్ బాస్. బిగ్ బాస్ అండదండలతో గుట్టు చప్పుడు కాకుండా పూర్తి చేశామనుకున్న ఈ వ్యవహారం సాయికృష్ణ కుటుంబ సభ్యులు హైకోర్టును ఆశ్రయించడంతో బట్టబయలైంది. దాంతో సాయికృష్ణ అదృశ్యం ఉదంతాన్ని సిఐ నాగరాజు వరకే పరిమితం చేసి ప్రభుత్వ పెద్దలు బాస్, బిగ్ బాస్లను రక్షించేందుకు కొత్త ఎత్తుగడ వేశారు. తద్వారా ఈ వ్యవహారానికి కేంద్ర బిందువైన టీడీపీ కీలక నేతల భూ ఆర్థిక వ్యవహారాలను కప్పిపుచ్చాలన్నది ఎత్తుగడ. అందుకే ఈ కేసులో A1, A2గా ఉండాల్సిన బాస్, టాస్క్ ఫోర్స్ అధికారులను తప్పించి కేవలం సిఐ నాగరాజు వరకే ఎఫ్ఐఆర్ను పరిమితం చేశారు. అయితే ఈ ఎత్తుగడ పట్ల సిఐ నాగరాజు తీవ్రంగా స్పందించినట్లు తెలుస్తుంది. ఈ కేసులో తనను ఒక్కడిని ఇరికించి పెద్దలందరూ తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి ఆయన ప్రభుత్వ పోలీసు పెద్దలకు జలక్కిచ్చారు. అసలు సాయికృష్ణను అదుపులో తీసుకుంది టాస్క్ ఫోర్స్ పోలీసులు. టాస్క్ ఫోర్స్ సిపి ఆధీనంలో పనిచేస్తుంది. అందువల్ల ఈ వ్యవహారంతో నాకేం సంబంధం లేదని సిఐ వాదించినట్లు సమాచారం. టాస్క్ ఫోర్స్ పోలీసులు సాయికృష్ణను అక్రమంగా అదుపులో తీసుకున్నట్లు ఆధారాలు ఉన్నాయి, కానీ తనకు అప్పగించినట్లు ఉన్నాయా అని ఆయన ప్రశ్నించడంతో ప్రభుత్వ పోలీసు పెద్దలు షాకుకు గురయ్యారని తెలిసింది. నాగరాజు ఈ మాటలకే కట్టుబడితే తమ బండారం బయటపడుతుందని వారు ఆందోళన చెందారు. రిటైర్డ్ డీజీపీ ద్వారా రాయబారం.
సిఐ వైఖరితో దిమ్మ తిరిగిపోయిన ప్రభుత్వ పెద్దలు రిటైర్డ్ డీజీపీని రంగంలోకి దింపారు. గతంలో టీడీపీ ప్రభుత్వంలో డీజీపీగా వ్యవహరించిన ఆయనతో నాగరాజుకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇద్దరి మధ్య బంధుత్వం కూడా ఉందని సమాచారం. అందుకే అజ్ఞాతంలో ఉన్న నాగరాజుతో సంప్రదింపుల బాధ్యతను ప్రభుత్వ పెద్దలు రిటైర్డ్ డీజీపీకి అప్పగించారు. ఈ కేసులో సహకరిస్తే తాము ఇచ్చే ఆఫర్ను కూడా వెల్లడించారు. దాంతో రిటైర్డ్ డీజీపీ సిఐ నాగరాజుతో సంప్రదింపులు జరిపారు. ఈ కేసులో ప్రభుత్వానికి సహకరిస్తే వచ్చే ఎన్నికల్లో ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తారనే విషయాన్ని తెలిపారు. అందుకు మిత్రపక్షం సమ్మతించినట్లు చెప్పారు. మిత్రపక్ష అగ్రనేత సిఐ నాగరాజుకు అనుకూలంగా మాట్లాడుతున్నారనే విషయాన్ని గుర్తు చేశారు. ఎన్నికల వ్యయాన్ని కూడా ప్రధాన అధికార పార్టీనే సమకూరుస్తుందన్నారు. ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారిన ఈ కేసులో మాత్రం సహకరించాలని, ఎవరి పేర్లు బయట పెట్టవద్దని షరతుగా చెప్పారు. ప్రస్తుతం అరెస్ట్ అయితే త్వరగా బెయిల్పై విడుదలయ్యేందుకు ప్రభుత్వం సహకరిస్తుందని, అనంతరం ఈ కేసును నీరుగార్చేందుకు చేయాల్సిందంతా చేస్తుందని భరోసా ఇచ్చినట్లు తెలిసింది. ఈ చర్చలు ఫలించినట్లు పోలీసు వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సీఐ నాగరాజును పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. వాస్తవానికి సోమవారమే ఆయన్ను అరెస్టు చేయాలని భావించారు. కానీ ఆయన ఎదురు తిరగడంతో సాధ్యం కాలేదు. రిటైర్డ్ డీజీపీ రాయబారంతో డీల్ కుదరడంతోనే సీఐ నాగరాజు అరెస్టుకు సహకరించినట్లు తెలుస్తుంది. ఇదిలా ఉండగా సీఐ నాగరాజుకు ప్రజా మద్దతు ఉందనేలా ప్రభుత్వం తెర వెనుక నుంచి డ్రామా తెరతీసింది. ఈ క్రమంలోనే కొందరు టీడీపీ శ్రేణులను ఉసిగొల్పి ఆందోళనలు చేస్తుండడం గమనార్హం. ఇది ఒక ప్రధాన పత్రికలో వచ్చినటువంటి ఒక ఆర్టికల్ మెయిన్ పేజీలో. అంటే దీన్ని బట్టి సిఐ నాగరాజు కేవలం ఆయన ఒక్కరిని మాత్రమే కాదు, ఈ వ్యవహారంలో చాలామంది పెద్ద తలకాయలు ఉన్నాయి. కూటమిలో ఒక ముఖ్యమైనటువంటి పార్టీకి సంబంధించినటువంటి నేతలు, ఒక ఎంపీ, అందరూ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. దీనిలో కేవలం ఎన్బిడబ్ల్యూ వ్యవహారానికి సంబంధించి మాత్రమే సాయి కృష్ణను అదుపులో తీసుకోలేదు, చాలా ఉన్నాయి అనేది ఇక్కడ ఎన్నో అనుమానాలు. ఒక కేసులో బహుశా ఆంధ్రప్రదేశ్లో ఒక కీలకమైనటువంటి కేసుగా మారేటువంటి అవకాశం ఉంది. గతంలో ఎన్నో కేసులు మనం చూసాం. కానీ ఈ గాదే సాయి కృష్ణ మిస్సింగ్ వ్యవహారానికి సంబంధించి రోజుకు ఒక మలుపు, పూటకొక ట్విస్ట్ అన్నట్లుగా ఇది నడుస్తూనే ఉంది. దీనికి సంబంధించి మొత్తానికైతే, ఎందుకంటే ఇప్పుడు పార్టీ నేతలు కానీ అధికార పక్షంలో ఉన్నటువంటి వారు ఏది చెప్తే అది చేయాల్సిందే. అలా బలైనటువంటి వారు ఐఏఎస్లు ఉన్నారు, ఐపీఎస్లు ఉన్నారు మన కళ్ళ ముందే. ఇప్పుడు కూడా ఉదాహరణకు చెప్పాలంటే కాంతి రాణా టాటా కానీ, విశాల్ గున్ని కానీ, పిఎస్ఆర్ ఆంజనేయులు కానీ, ఐపీఎస్ అధికారి మరొక సంజయ్ కానీ, పివి సునీల్ కుమార్ కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే ఐపీఎస్ల జాబితా అలా ఉంది. మరి కింద స్థాయి అడిషనల్ ఎస్పీ, డిఎస్పీ, సిఐ, ఎస్ఐలు, ఇలా వారు చెప్పినట్లు వినకపోతే ఏ రకమైనటువంటి పరిస్థితులు, పరిణామాలు ఉంటాయనేది మనం ప్రత్యక్ష ఉదాహరణలు ఎన్నో చూసాం. ఇప్పుడు తాజాగా సిఐ వ్యవహారం, అసలు ఈ కేసులో ఏం జరిగింది, ఎవరు అదుపులో తీసుకున్నారు, ఫస్ట్ సాయి కృష్ణను, దానికి సంబంధించి ఎక్కడికి తీసుకొచ్చారు, ఎవరికి అప్పగించారు, అప్పగించినప్పుడు ఆ యొక్క సాయి కృష్ణ స్టేటస్ ఏంటి, హెల్త్ పరంగా, ఫిజికల్గా అతను ఎలా ఉన్నాడు, ఇవన్నీ కూడా ఎన్నో అనుమానాలు. మరి ఆ ఆలోచన చేస్తుందా ఈ యొక్క విచారణ బృందం, సిట్? మంచి అధికారులు, సమర్థవంతమైనటువంటి అధికారులను ప్రభుత్వం నియమించింది, కాదనట్లా. కానీ మరి ఈ వ్యవహారంలో ఆయన ఒక్కడే చేశాడు ఇదంతా? ఈ వ్యవహారంలో ఎంతోమంది ఇన్వాల్వ్ అయి ఉన్నారని ఆల్రెడీ మీరే చెప్తున్నారు. దీనికి సంబంధించి మరి ఆ యొక్క కృష్ణలంక పోలీస్ స్టేషన్లో మిగిలినటువంటి కొంతమంది ఎస్ఐలు కానీ, అలాగే మిగిలినటువంటి పోలీసులు, వారి పేర్లు ఏమి రాలేదే బయటికి. మరి ఈయనకి ఎవరైతే ఆర్డర్ ఇచ్చారో, ఎవరైతే ఆదేశాలు జారీ చేశారో, మరి వారి పేర్లు రాలేదే. అంటే కేవలం ఇక్కడ ఆయన్ని ఇరికించాలి, దీని ద్వారా ఎవరు కూడా ఆయన బయటకు మాట్లాడకుండా చేస్తే ఈ వ్యవహారం ఇక్కడతో ఫుల్ స్టాప్ పడుతుంది, దీనికి బ్రేక్ వేయచ్చు అన్నట్లుగానే ఈ యొక్క కూటమి నేతలు ఆలోచన చేస్తున్నారు అనేది మరొక ఆరోపణ, విమర్శ కింద వినిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఆయన అరెస్ట్ అయ్యారు, రిమాండ్కి వెళ్ళారు. మరి పోలీసులు కూడా కస్టడీ పిటిషన్ వేయబోతుంది. దీనికి సంబంధించి ఎలాంటి పరిణామాలు ఉంటాయి అనేది చాలా కీలకంగా మారినటువంటి అంశం. మొత్తానికైతే కోట్లాది రూపాయలకు డీల్కి సంబంధించినటువంటి వ్యవహారంలో అనవసరంగా సిఐ ఇన్వాల్వ్ అయ్యారు అనేది మాత్రం బాగా వినిపిస్తుంది. ఆయనకు మద్దతు కూడా మనం చూసాం, దాన్ని కూడా పెయిడ్ ఆర్టిస్టులు చేస్తున్నటువంటిది అంటున్నారు. మరి ఏంటి అనేది మనకి పూర్తిగా తెలియదు. కానీ ఒక సమర్థవంతమైన మంచి అధికారి, ఆయనకు మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. గతంలో ఏసీబీలో పనిచేశారు వెస్ట్ గోదావరిలో, అప్పుడు కూడా ఆయనకు ఒక మంచి నేమ్ ఉంది. సాధారణంగా ఏసీబీలో
ట్రాక్ రికార్డుని బట్టి ఏసీబీలో తీసుకుంటారు. ఒక మంచి అధికారి, నీతి నిజాయితీ అవినీతికి తావు లేకుండా ఉన్నటువంటి వారినే ఏసీబీ తీసుకుంటారు అందులోకి, ఆ విభాగంలోకి. మరి అలాంటి అధికారి, ఆయన మంచి పేరు ఉందని పోలీస్ డిపార్ట్మెంట్లోనే చర్చ జరుగుతుంది. ఆయనకి అందరూ కూడా సపోర్టు ఇటు పబ్లిక్లో ఉంది, కృష్ణలంక పబ్లిక్తో పాటు పోలీసు వర్గాల్లో కూడా మంచి అధికారి, ఆయనకి ఎలాంటి హాని తలపెట్టొద్దు, వి వాంట్ జస్టిస్ అన్నట్లుగా నినాదాలు చేస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవాలి. ఏదేమైనప్పటికీ మొత్తానికైతే ఆయన అనవసరంగా బలయ్యారు, ఇరుక్కుపోయారు అనేది మాత్రం వాస్తవమైనటువంటి విషయం. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.